బిగినింగ్ చూస్తేనే చాలా గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు మన ముఖ్యమంత్రులు ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా దీనికి 2,000 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం. అది నేను ఢిల్లీలో చూస్తుంటా వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క స్కీము మన రాష్ట్రానికి ఏవేవి పోయిన ప్రభుత్వం వదిలేసి దాదాపు నాకు తెలిసి ప్రతి స్కీమ్లో ఏది కూడా పాటించకుండా తీసుకోకుండా ఆ వసతి తీసుకోకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా క్లోజ్ అయ్యింది. అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఏదేది మనకి రాష్ట్రానికి అవసరమో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మీరందరూ జల జీవన్ గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కొలాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి పోయిన ప్రభుత్వం. అటువంటి ఈరోజు మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి. మొన్న కనిగిరిలో మీ అందరికీ కూడా తెలుసు స్టార్ట్ చేశారు. అట్నే ప్రతి గ్రామానికి కూడా వసతి నీళ్ల వసతి ఒకటి ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసి ముందుకు తీసుకోవాలని సంక్షేమం మెయిన్ సంక్షేమం అనేది ముందు పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు మీరు అందరు కూడా చూశారు ఎంత ఆనందంగా మహిళలు ఈరోజు మాతోటే మేమందరం కూడా ఈరోజు ఆ బస్ ఎక్కాము. ప్రతి మహిళల్లో కూడా ఆ ఆనందం చూసి చాలా సంతోషపడ్డాం. అందరికి కూడా